ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, అదేంటంటే నేను పెట్టే వీడియోస్ కి రీచ్ రావట్లేదు ఫ్రెండ్స్. వీడియోస్ ని చూసేవారు ప్రతి ఒక్కరు కొంచెం లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ల వల్ల నా వీడియోస్ కి కొంచెం రీచ్ అయినా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మలయాళ హీరో టొవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ నరవెట్ట. ఈ మూవీ ఇప్పుడు మనకు సోనీ లివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్ లో. మరి ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే 2003వ సంవత్సరంలో నడిచే స్టోరీ ఇది. వర్గీస్ టొవినో థామస్ కేరళలోని ఒక ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. టైలరింగ్ పనిచేస్తూ తల్లిని ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఏదైనా ఉద్యోగం చూసుకోమని ఆమె కొడుకుని కోరుతూ ఉంటుంది. అదే విలేజ్ కి చెందిన నాన్సీతో ప్రేమలో ఉంటాడు అతను. అయితే ఎలాంటి జాబ్ లేని అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేయడం ఆమె తండ్రికి ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్గీసు జాబ్ సంపాదిస్తాడు. పై అధికారుల ధోరణి నచ్చకపోయినా అయిష్టంగానే రోజులు నెట్టుకొస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి బషీర్ పరిచయం అవుతాడు. వయనాడ్ లో జరుగుతున్న ఆదివాసుల పోరాటాన్ని అణిచివేసే డ్యూటీ పడుతుంది. దాంతో బషీర్ టీమ్ తో కలిసి వర్గీస్ కూడా వెళ్తాడు అక్కడికి. మొదటిసారిగా అతను ఆదివాసుల భూమి కోసం చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూస్తాడు. ఆదివాసుల వెనుక మావోయిస్టులు చేరి ఈ పోరాటాన్ని చేయిస్తున్నారనే అనుమానం సీనియర్ పోలీస్ ఆఫీసర్ రఘురామ్ కి ఉంటుంది. మావోయిస్టుల జాడ కనిపెట్టడానికి వెళ్లిన వారిలో బషీర్ మిస్ అవుతాడు. మరి బషీర్ ను వెతుకుతూ వెళ్లిన వర్గీస్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అప్పుడు అతను ఏం చేస్తాడు, ఆదివాసుల కట్టడి చేయడానికి వచ్చిన అతను వాళ్ళకి అండగా ఎందుకు నిలబడతాడు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే టొవినో థామస్ సినిమాలు మినిమం ఉంటాయి. ఈ సినిమా కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది ఖచ్చితంగా. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ స్టోరీ 80% వరకు అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది. పోలీసులకు ఆదివాసులకు మధ్య జరిగే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా ఈ కథ అయితే తెరపై చాలా మంది కనిపించిన ప్రధానమైన పాత్రలు 1/2 వరకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఈ పాత్రలన్నీ కదులుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్గీస్ గా టొవినో థామస్ పాత్రను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్తగా పోలీస్ జాబ్ లో చేరిన వ్యక్తి, తనకంటే తన పై అధికారులు మరింత నిజాయితీగా ఉంటారని నమ్మిన వ్యక్తి, అడవి నుంచి ఆదివాసులను తరిమివేసే వైపు నుంచి వారికి అండగా నిలబడే వైపుకు మారిన ఆ పాత్ర ప్రయాణం ఆకట్టుకుంటుంది. న్యాయం అనేది అధికారం ఉన్న వైపు మాత్రమే ఉంటుందని తాను గ్రహించే సమయమే ఈ స్టోరీ. కథానాయకుడికి పోలీస్ జాబ్ చాలా అవసరం. ఆ జాబ్ ఉంటేనే అతను తన తల్లికి బాగా చూసుకోగలుగుతాడు. నాన్సీతో అతని వివాహం అవుతుంది. అయినా లెక్క చేయకుండా అతను న్యాయం వైపు నిలబడిన విధానమే ఈ కథను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్తుంది. నరివెట్ట అంటే నక్కల వేట అని అర్థం. ఈ సినిమా చూసిన తర్వాత ఇది కంటెంట్ కి తగిన టైటిల్ అనిపిస్తుంది. కేరళ నేపథ్యంలో ఈ స్టోరీ అయితే నడుస్తుంది. అయితే ఇతర భాషల వారికి ఇది మన కథ కాదని మాత్రం అనిపించదు. అక్కడి సమస్యగా చూస్తూనే కథకు కనెక్ట్ అవుతాం. మొదటి నుంచి చివరి వరకు సహజమైన సన్నివేశాలు అల్లుకుంటూ వెళ్లిన దర్శకుడు ఒక పోలీసులకు చిక్కడం అనే ఫస్ట్ సీన్ తోనే స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలుపెట్టి ఇక ప్రధానమైన పాత్రలో కనిపించిన నటీనటులు అందరూ కూడా ఆ పాత్రలో జీవించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అడవిలోని లొకేషన్స్ ను కవర్ చేసిన తీరు, నైట్ ఎఫెక్ట్స్ సీన్ చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. సందర్భానికి తగిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి మార్కులు కొట్టేది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే అడవిని ఆక్రమించిన ఆదివాసులను తరిమేసే ఆపరేషన్ లో భాగంగా వెళ్లిన ఓ సాధారణ పోలీస్ వాళ్ళకి అండగా నిలబడడానికి దారితీసిన పరిస్థితులే ఈ సినిమా యొక్క కథ. మొదటి నుంచి చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా నడిచే ఈ సినిమా ఆకట్టుకుంటుంది అందరినీ. సో ఫ్రెండ్స్, ఇది నరివెట్ట మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.